శేషు గారు చెప్పండి. యా ఇప్పుడు అంటే మా ప్రతినిధి మాట్లాడుతున్నటువంటి విషయాలు, సతీష్ మాట్లాడిన విషయాలు చూశారు మీరు. ఈ అంశాలపై ఎట్లా ఉంది మీ అభిప్రాయం ఏంటి? యా అందరికీ నమస్కారం. రాబందుల రెక్కల చప్పుడు, ఒక్క ఓటమి 100 తప్పులు అనేటటువంటి కార్యక్రమాన్ని చూస్తే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో, ఒక దశాబ్ద కాలంలో తెలంగాణలో చేసినటువంటి వాళ్ళ పరిపాలన వాళ్ళు సమీక్ష చేసుకున్నట్లు అవుతుంది. ఇలా మనం ఈ ప్రోగ్రాం ద్వారా గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఏం జరిగింది, తెలంగాణ పాలన ఎట్లుంది, తెలంగాణ ప్రజలకు ఉద్యమ ఆకాంక్షలు ఏ విధంగా నెరవేర్చారనేటటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది అన్నట్టు. అయితే ఇవాళ మూడోసారి తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగినటువంటి ఎన్నికలలో ఉద్యమ పార్టీ చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ దారుణమైనటువంటి ఓటమి కొని తెచ్చుకున్నారు. దానికి కారణం ఏంటి అనేటటువంటి విషయం పైన గనక ఇక్కడ మనం చూస్తే, తెలంగాణ మలిదశ ఉద్యమంలో గాని, తొలిదశ ఉద్యమంలో గాని వరంగల్ తెలంగాణ ఉద్యమానికి ఒక కేంద్రంగా నిలబడింది. ఆ విషయం చాలా స్పష్టంగా అనేక గుర్తులు వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ కాలంలో మిగిలిచింది అనేటటువంటి విషయం మనకు తెలుసు. మీరు ప్రపంచంలో ఒక 2 పెద్ద మహాసభలు జరిగాయి. ఒకటి అమెరికాలో అబ్రహాం లింకన్ చేసినటువంటి సభ, 29 లక్షల మంది అటెండ్ అయ్యారు. తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్నటువంటి సందర్భంలో 2012లో వరంగల్లో మహాగర్జన అనేటటువంటి ఒక సభ పెడితే 27 లక్షల మంది అటెండ్ అయ్యారండి. రేవూరు ప్రకాష్ రెడ్డి పేటలో జరిగినటువంటి సభలో 27 లక్షల మంది అటెండ్ అయితే ప్రపంచంలోనే 2వ అతి పెద్ద భారీ బహిరంగ సభగా రికార్డులకు ఎక్కింది. అంటే వరంగల్ జిల్లా ఉద్యమాన్ని తన చేతుల మీద నిలబెట్టింది అనేటటువంటి సంగతిని ఇక్కడ మనం మర్చిపోకూడదు. అదే సందర్భంలో నేను ఇంట్రడక్షన్ లోనే చాలా క్లియర్ గా చెప్పాను. అడుగడుగున కేసీఆర్ వెంట నడిచారు. అడుగడుగున అంటే ఉద్యమాన్ని లీడ్ చేసినటువంటి జేఏసీ ఇచ్చిన ప్రతి పిలుపులోనూ వరంగల్ జిల్లా ప్రజలు ఓన్ చేసుకున్నారు. వరంగల్ జిల్లా ప్రజలు అడుగడుగున ముందుకు నడిచారు. కానీ ఈరోజు వరంగల్ జిల్లాలో అంత కసిగా ఓటింగ్ జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. బట్ మళ్ళొక్కసారి మాట్లాడుకునే క్రమంలో దేవాదుల, ఎస్ఆర్ఎస్పి, సింగరేణి, కాకతీయ యూనివర్సిటీని నిర్వీర్యం చేయటం, అట్లాగే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇనిషియేషన్ ఎక్కడ కనిపించకపోవటం, ఇట్లాంటి అనేక విషయాలు, అనేక వివాదాలు ఉన్నాయి. వీటన్నిటిని మీరు ఎట్లా చూస్తున్నారు? అదే వరంగల్ జిల్లాలో 2009లో 2014లో 9 శాసనసభ స్థానాలు గెలిచారు. 2018లో 10 శాసనసభ స్థానాలు గెలిస్తే 2023లో వాళ్ళకి దారుణమైనటువంటి ఓటమి వచ్చింది. 2 శాసనసభ స్థానాలు గెలిచారంటే ఇక్కడ దారుణమైనటువంటి ఓటమి వాళ్ళకి ఎదురైంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇవాళ విభజన చట్టములో ఉన్నటువంటి హామీలలో వరంగల్ జిల్లాకే ఎక్కువ ఉన్నాయండి. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క హామీని కూడా వరంగల్ లో తీసుకురావటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందనే విషయం మనకు తెలవాలి. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఎందుకు పోరాటం చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్ పైన తీసుకొచ్చేటటువంటి విషయంలో ఎందుకు చేయలేదు, తర్వాత గిరిజన విశ్వవిద్యాలయం 10 సంవత్సరాల కాలంలో ఎందుకు ల్యాండ్ అవ్వలేదు, ఎందుకు పనులు ప్రారంభించలేదు, విశ్వవిద్యాలయం ఎందుకు గ్రౌండ్ అవ్వలేదు, తర్వాత బయ్యారము ఇనుముక్కు పరిశ్రమ ఎందుకు మీ 10 సంవత్సరాల కాలంలో కాలేదు అనేటటువంటి విషయం గనక మనం చూడాలి. అదే విధంగా మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు. సింగరేణి కాలరీస్ లో ఉన్నటువంటి 11 నియోజకవర్గాలలో కూడా టిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఓడిపోయింది. మీరు ఎక్కడ బెల్లంపల్లి నుంచి శ్రీరాంపూర్ దగ్గర నుంచి ఇటు ఖమ్మం ఇల్లంద వరకు ఉన్న నియోజకవర్గాలలో పార్టీ ఓడిపోయింది. దానికి కారణం ఏంటంటే సింగరేణి కాలరీస్లలో నియామకాలలో అవినీతి, కారుణ్య నియామకాలను నిర్లక్ష్యం చేయటం, కార్మికులకు రావాల్సినటువంటి ప్రయోజనాల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం ఒకటి. రెండోది, మీకు అభివృద్ధి విషయంలో కూడా వరంగల్ జిల్లాని చాలా నిర్లక్ష్యం చేశారనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరము అతి పెద్ద నగరం అని చెప్పుకుంటే ఇక్కడ స్మార్ట్ సిటీ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదండి. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 7-8 సంవత్సరాలుగా వరంగల్ లాంటి ఒక నగరంలో స్మార్ట్ సిటీ పనులు పూర్తి కాలేదు. వరంగల్ లాంటి జిల్లాకి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు రాలేదు. వరంగల్ లాంటి జిల్లాకి వచ్చినటువంటి ఏకైక పరిశ్రమ టెక్స్టైల్ పార్క్ లో కూడా
పెట్టుబడులను ఆకర్షించలేకపోయాం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. Yeah. తర్వాత వరంగల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయం పెట్టడానికి ఉత్సాహం చూపించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం పెడితే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వరు. ఎప్పుడో 1976లో వచ్చినటువంటి కాకతీయ విశ్వవిద్యాలయానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను నింపకుండా ఇబ్బంది పెట్టారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ పోస్టులు నింపకుండా ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి రావాల్సినటువంటి ప్రయోజనాలు వాళ్ళకి రావాల్సినటువంటి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం ఉన్నది. తరువాత మీకు ఒక చిన్న 2 ఉదాహరణలు చెప్తానండి. 8 సంవత్సరాలు పట్టిందండి కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా పూర్తి చేయలేకపోయింది. కళాక్షేత్రాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీద ఆవిష్కరణ అయినటువంటి కళాక్షేత్రం పూర్తి చేయడానికి 8 సంవత్సరాలు పడుతుందా? తర్వాత తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సార్ పార్కుని నిర్మించడానికి 5 సంవత్సరాలు పడుతుందా ఈ ప్రభుత్వానికి? కాబట్టి ఇట్లాంటి అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. వరంగల్ నగరంలో ఒక్క పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదండి. అంటే ఏ స్థాయిలో వరంగల్ నగరము, ఉమ్మడి వరంగల్ జిల్లా 10 సంవత్సరాలలో నిర్లక్ష్యానికి గురైంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలా. వరంగల్ నగరానికి నియో మెట్రో రైలు ఇస్తామని చెప్పారు. 5 సంవత్సరాల్లో అసలు అది రాలేదు. తర్వాత మామనూరు ఎయిర్పోర్ట్ ను పునరుద్ధరిస్తామని చెప్పారు. దానికి కావలసినటువంటి భూమి కేటాయించకుండా ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ జరగకపోతే పరిశ్రమలు వరంగల్కి ఎట్లొస్తాయి?